అందరికీ తెలుసు. కాదు పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పడం అది కొంచెం అవతలకి అవకాశం ఇచ్చినట్టు అవ్వట్లేదు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం మిస్ అవుతున్నారు. అంటే నేను అదే అంట, మామూలుగా అయితే ఏది జర్నలిస్ట్గా కూడా అనుకున్నాను. కానీ ఒక ప్యాటర్న్ మార్చాడు జగన్. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు శ్రీహరి పిఆర్ఓ, ఎందుకు ప్రభుత్వ జీతం వస్తుంది కాబట్టి, పబ్లిక్ రిలేషన్స్, ఈయన పిఏ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అలా లేరు. వీళ్ళకి సెక్యూరిటీ కల్పించడానికి ఏం చేశారంటే పార్టీ డిజిగ్నేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు శ్రీహరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి, జనరల్ సెక్రటరీ. ఎందుకని సిస్టమ్ లోకి తీసుకురావాలి, పొలిటికల్ సిస్టమ్ లో. అడిషనల్ గా డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ కాదు, సిస్టమ్ ద్వారా పే చేస్తారు. అలాంటి డిజిగ్నేషన్ వీళ్ళు చెప్పేది. పిఏగా ఉన్నది ఎలక్షన్స్ కి ముందు యాజ్ సీఎం పిఏ, ఇప్పుడు ఈ టైప్. ఇది మామూలుగా అయితే కనుక మనం ఎటకారం చేస్తాం. నేనైనా ఒక సామాన్య మనకి వాళ్ళ అధికారిక డిజిగ్నేషన్ ఎట్లుంటది, పార్టీ డిజిగ్నేషన్ ఇవ్వాలి. ఎందుకు? పార్టీ తరపున వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి నెల నెల. ఇంత ముందంటే ప్రభుత్వం తరపున జీతాలు ఇస్తారు, ఇప్పుడు ప్రభుత్వం కాదు కదా. పొలిటికల్ అట్లా కాదు కదా. ఇప్పుడు పార్టీ డిజిగ్నేషన్ వేరు, ఇది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అనిత టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. హోమ్ మినిస్టర్ అయ్యాక నువ్వు అంత ముందే చేసావు కదా అంటే ఎట్లా కుదురుతుంది? అదే ఇప్పుడు ఇదే బేసిక్ గా. నువ్వు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాక